మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎం అధికారులకు చెప్పారు. జగనన్నకు చెబుతా పథకంపై స్వతంత్ర ప్రత్యేక కథనం. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇల్లు, జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం, నాడు నేడుపై సమీక్ష చేశారు. జగనన్నకు చెబుదాం మే 9న ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి నా పేరును కలిపారని, అంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంతో ఇట్టే అర్థమవుతుందన్నారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం అన్నారు వైఎస్ జగన్. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇండివిజువల్ గ్రీవియన్స్ను అత్యంత నాణ్యంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్ లైన్కు కాల్ చేసి గ్రీవియన్స్ రిజిస్టర్ చేస్తే దానిని అత్యంత నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయని సీఎం చెప్పారు. ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేయాలన్నారు. గ్రీవియన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలని ఆదేశించారు. ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యమని తెలిపారు. ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుందని సీఎం జగన్ అన్నారు. గ్రీవియన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైనది అన్నారు. ఇండివిజువల్, కుటుంబ స్థాయిలో గ్రీవియన్సెస్, రిజిస్టర్ అయిన గ్రీవియన్స్ ఫాలో చేయడం, ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ, సీఎం సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలన్నారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారని చెప్పారు. The helpline would consist of multiple feedback loops. So regularly there will be a call center here operating from the CMO, which will periodically take feedback. This is very important for us to understand how these people are, what these people think about the services that are being rendered. So this should be always playing in your mind. And citizens will receive regular updates regarding the status of their grievance. Now, this is also one very important aspect which would define SLAs, the time-bound manner in which qualitatively the grievances would have to be addressed. It would speak of that. Telephone number 1902, which has been assigned to this program, you should also ensure that there is a wide publicity given to this telephone number as well. One way is through Gram Sachvalayam and ward volunteers, where every house. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి 1902 హెల్ప్ లైన్ గురించి అవగాహన కల్పిస్తారని సీఎం అధికారులకు చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో 3 కీలక యంత్రాంగాలు పనిచేయనున్నాయని అన్నారు. సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి. ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉంటారు. క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను అధికారులు సందర్శించి పర్యవేక్షిస్తారు. కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులు నిర్వహిస్తారు. ప్రతి కలెక్టర్కు 3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం అందిస్తుందని సీఎం జగన్ చెప్పారు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్కి ఇస్తున్నామని తెలిపారు.